డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నూతన హుండై షోరూంను రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్ష్మీ హుండై చైర్మన్ కంబంపాటి రామ్మోహన్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆమ్డా చైర్మన్ అల్లాడి స్వామినాయుడు, కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కలిదిండి చైతన్యరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, టీడీపీ సీనియర్ నాయకులు గంధం పల్లంరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి మోకా సుబ్బారావు, గోపాలకృష్ణరాజు, జగ్గపురాజు, నల్ల పవన్ హాజరే జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ షోరూంకు అత్యాధునిక సౌకర్యాలతో కస్టమర్లకు అత్యంత విలువైన సౌకర్యాలను అందిస్తుందని, అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని హుండై యాజమాన్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఆపరేషన్ హెడ్ సునీల్ కుమార్, సేల్స్ మేనేజర్ సత్యమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. We have a singing band here. Hearty congratulations for your new car and new celebration and a new. రామ్మోహన్ రావు గారు సుమారు 4 రాష్ట్రాల్లో ఈ యొక్క డీలర్షిప్ తీసుకుని సుమారు 3,000 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ జిల్లాలో 4వదైన ఈ షోరూమ్ని బట్నవెల్లి గ్రామంలో ఈరోజు ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం, అలాగే ప్రముఖులందరూ ఇక్కడికి రావటం, మరి కంబంపాటి రామ్మోహన్ రావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సుమారు 3,000 మందికి ఉపాధి కల్పించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు ముఖ్యంగా ఉపాధి అనేది లేక వలస వెళ్ళిపోతా ఉన్నారు. వలసని నివారించాలి అంటే ఇలాంటి షోరూములు కానీ అనేక సంస్థలు కానీ స్థానికంగా ఈ కోనసీమ జిల్లాకి, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావాల్సి ఉంది. అది అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చిన తర్వాత ఇంతటి పెద్ద షోరూము బహుశా ఇదే మొదటిది అనుకుంటాను. మరి ఈయన ప్రారంభించారు కాబట్టి మరిన్ని సంస్థలు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావాలని, అలాగే ఉపాధి కల్పించాలని, అదే విధంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి సంస్థలు మరిన్ని ఈ జిల్లాలో 4వది కాబట్టి మరిన్ని ఈ జిల్లాలో స్థాపించాలని, ఆయన ఈ రంగంలో దూసుకెళ్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. 25 సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి ఎక్కడైతే ఈ కారు అవసరమని అనుకుంటున్నారో వారందరికి కూడా సేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల్లో కూడా 42 లొకేషన్స్ లో సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభించబడింది. ముఖ్యంగా ఇవాళ మన కోనసీమ, మన అంబేద్కర్ జిల్లాలో ఈవేళ మంత్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క లక్ష్మీ హుండైని ప్రారంభించడం, సేల్స్ సర్వీస్ రెండూ కూడా, అంటే లక్ష్మీ హుండై యొక్క కాన్సెప్ట్ కన్జ్యూమర్స్ దగ్గరికి, అంటే వినియోగదారుల దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మరి లక్ష్మీ హుండై ఇక్కడ అమలాపురంలో ప్రారంభించడం చాలా శుభ పరిణామం. ముఖ్యంగా సర్వీస్కి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. సర్వీస్ బాగా ఉంటే సేల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయనే కాన్సెప్ట్తో ముందుకు వెళుతున్నాం. ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టుగా మేము 28 సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో హైదరాబాద్ నగరంలో లక్ష్మీ హుండై ప్రారంభించి, హైదరాబాద్ నుంచి తర్వాత డైరెక్ట్గా మన రాజమండ్రిలోనే ప్రారంభించాము. తర్వాత మల్కీపురము, మండపేట, అమలాపురంలో కూడా ప్రారంభించి ఈ యొక్క సేవలు చేయటం జరుగుతూ ఉంది. ఎప్పుడూ కూడా ప్రోడక్ట్ బాగుంటే కన్జ్యూమర్, వినియోగదారుడు కొనుక్కు వెళ్తాడు. సర్వీస్ బాగుంటే సర్వీస్కి వచ్చి సర్వీస్ చేయించుకు వెళ్తారనే కాన్సెప్ట్తో లక్ష్మీ హుండై ముందుకు వెళుతూ ఉంది.